రెడ్డెమ్మన్న ప్రార్థన చేస్తాడు. ప్రభు మహాకరుణను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క ఉదయకాల సమయాన్ని చూసే అవకాశం దేవుడు ఇచ్చాడు. అందుకే ప్రభు కొందనస్తున్నాం. అధ్యక్షత వహిస్తున్న స్త్రీలు మన పెద్దలు పాలుగారిని బట్టి అలా కార్యక్రమ నిర్వహణను బట్టి కూడా ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తుంది. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మీరు ఇచ్చిన గొప్ప అవకాశం, క్రీస్తు వారి నామాన్ని మా నోట ఉంచారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ జరగవలసిన మా తండ్రి పరిచర్యను ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం, మీ దయచొప్పున ఎన్నికలేని నాకు నాయన మీ పరిశుద్ధమైన పిల్లలతో కలిసి ఇలాగూ నాయన మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుని ఆధిక్యత ఇచ్చిన మా దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయాలతో ఆశీర్వరంగా చేసి మీ నామానికి మహిమ కలిగించుకున్నా. ముఖ్యంగా మా ప్రియులు దాసరి రమేష్ బాబు గారు, అయ్యా మా తండ్రి నీ పక్షంగా నిలబడి వాక్య పరిచయం చేయవలసి ఉంటుండగా మీ దాసుని ఎరువుగా బలపరచుకోండి. అక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి, మీకు వందనాలు. మా తండ్రి మీ దాసుడు ఎక్కడో మహబూబ్ నగర్ లో ఉంటుండగా విజయవాడ ఈ చిన్న సంఘాన్ని కూడా ప్రేమించి మా మధ్య ఉండటానికి 1-2 సార్లు మీరు ఇష్టపడ్డారు. అందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తూ సమయాన్ని అయా వాక్య పరిచర్య చేయవలసిన మీ దాసుని, కీర్తన పడవలసిన ప్రియులను, యావత్ కార్య సమయాన్ని మీకు అప్పగించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన నీ నామానికి మహిమ కలిగించుకోను. సకల ఆశీర్వాద స్తోత్రాలకు మించిన మీ నామం మహిమ పొందినట్టు ఆ కార్యక్రమం నిర్వహించడానికి అలాగూ అధ్యక్షులకు ఆయన మంచి సమయోచితమైన ఆలోచన మీరు పుట్టించున్నారు. యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మంచిది. రెడ్డెమ్మన్న గారికి వందనాలు. మన ఇప్పుడు యాకోబు ఉన్నారు, యాకోబన్న గారు గాయకులు, ప్రసంగికులు కనుక చక్కని పాట పాడి మనకి వినిపిస్తారు. అందరూ శ్రద్ధతో విన్నాము. వందనాలు బ్రదర్, యాకోబు బ్రదర్. మంచిగా అందరికీ ప్రభున వందనాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 582వ కీర్తన, అంతగాని పరదేశ రచించిన కీర్తన 582. నుతిసేయను లేవేయో మనసా, నుతిసేయను లేవే, నుతిసేయను దేవేయో మనసా, నుతిసేయను దేవే. క్షితిని దివిని హితమతి బ్రోచెడు, క్షితిని దివిని హితమతి బ్రోచెడు. సుతుని జనకుని శోధాత్ముని త్రేకుని నుతిసేయను లేవే యో మనసా, నుతిసేయను లేవే. సూర్యుని కాంతి సొంపగు పంటలు, సూర్యుని కాంతి సొంపగు పంటలు. సుకల క్షేమము గోబిల్లు గేహము, ఆర్య సంగత్యము ఐశ్వర్యము నిల అనుభవింపవే నీవాయాజుని పేర్మిని నుతిసేయను లేవే యో మనసా, నుతిసేయను లేవే. దురితములందే దుర్గతి నున్నని, దురితములందే దుర్గతి నున్నని. గురుతర ప్రేమను పరమాత్మకీయను, వరపుత్రును సగడే వందనీయుడు ప్రభు. మరి మరి మ్రోకుమా పరమోపకారిని నుతిసేయను లేవే యో మనసా, నుతిసేయను లేవే. జీవము జ్ఞానము జీవము సంగెడు, జీవము జ్ఞానము జీవము సంగెడు. పావనాత్మను నీకై పంపిన దేవుడు, కేవల దోష స్వభావము మాన్పడే. సేవ చేయుమనివా పావనమూర్తిని నుతిసేయను లేవే యో మనసా, నుతిసేయను లేవే.
కరములు పదముల్ కనకదులన్నీయు, కరములు పదముల్ కనకదులన్నీయు, స్వరమును చిత్తము స్థిరమగు ప్రేమను, మరియు నిదు హృదయము పరమాత్మ సేవకై పరిపూర్ణముగనిచి ప్రణుతించుమాయన్నను తీసేయను దేవే, యో మనసాను తీసేయను లేవే. క్షితిని దివిని హితమతి బ్రోచెడు, క్షితిని దివిని హితమతి బ్రోచెడు, సుతుని జనకుని శోధాత్ముని త్రేకుని నుతిసేయను దేవే, యో మనసా నుతిసేయను లేవే. అయ్యా వందనాలు పాలయ్య గారికి. అయ్యా వందనాలు. అంకుల్ మీరు మీట్లో ఉన్నారు. కంపోజ్ రాగంతో పాడినారు. ఇది పరదేశి గారు రచించింది. ఇది మన జూమ్ లో మొదటిసారిగా యాకోబు అన్న చక్కని పాట పాడినందుకు వందనాలు. ఇప్పుడు మన మధ్య వాక్యముకు దాసరి రమేష్ బాబు గారు, మహబూబు గారు, దేవుని సేవకులు మనకు వాక్యం అందించుటకు గత నెల 18వ తారీఖు ఆరాధనలోను వాక్య పరిచయంలో రూపాంతరం గురించి మొదటి సువార్తలు మాట్లాడినాడు. ఇప్పుడు మన మధ్య వాక్యం అందించుటకు ముందుగా బ్రదరు దిద్దే ఏసేపు గారు. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాన ఏర్పాటు చేసినటువంటి జూమ్ లో తండ్రి, అప్పుడు నా తండ్రి పాల్గొన్నటువంటి పరిశుద్ధులందరూ బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకున్నాం. మీ కృపా కాపుదలు దయచేసి నడిపిస్తున్నటువంటి నా తండ్రి దాసులు పాలంగరు బట్టి వందనాలు, స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే నా తండ్రి వాక్యం అందిస్తున్నటువంటి దాసులు బట్టి వందనాలు, స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి తలంతులు బట్టి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు తెలియజేసుకున్నాం. అలాగే నా తండ్రి మా మధ్యలో ఉన్నటువంటి దేవదానం గారి బట్టి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు తెలియజేసుకుంటున్నాం. మేమందరం కూడా సంతోషించి ఆనందించే వారుగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపా కాపుదలు దయచేయండి నా తండ్రి. నా ప్రభావ మంచిగా ఉండడానికి, నా తండ్రి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నీ సన్నిధి, నీ కాపుదలు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. చక్కటి ప్రార్థించిన యేసవ్ గారికి వందనాలు. ఇప్పుడు మన మధ్య దాసరి రమేష్ బాబు గారు, మహబూబు నుంచి దేవుని సేవకులు వాక్యం అందించుండగా అందరూ శ్రద్ధతో విందాము. వందనాలు బ్రదర్ రమేష్ బాబు, వందనాలు. 6 గంటల వరకు మీరు వాక్యం చెప్పచ్చు. అందరూ మీట్లో ఉండాలని మనం. ఓకేనా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రత్యేకమైనటువంటి ఈ ఉదయకాలపు శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియ దైవ సేవకులు బర్నబాస్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని అనుగ్రహించారు. ఈరోజు కార్యక్రమానికి అధ్యక్ష వహించి నడిపిస్తున్న దేవుని దాసులు పాలన్న గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 106వ కీర్తన 28, 29, 30 వచనాలు 31 వరకు చదువుతున్నాను. 106వ కీర్తన 28 నుంచి 31 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు. మరియు వారు బయల్పెయేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయాను. నిత్యము తరములన్నిటిని అతనికి ఆ పని
నీతిగా ఎంచబడెను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన ఈ లేఖన భాగములలో నుండి, చదవబోతున్న లేఖన భాగములలో నుండి ఈ దినమున నాతో మాతో మీరేం మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో మీరు సిద్ధపరిచిన మీ వర్తమానాన్ని మాకు మీరు బోధించండి. మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించమని, ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేయండి. మీ పక్షంగా ఉన్న ఈ దీన దాసుడు కూడా బలహీనుడు, ఆత్మతో నింపి ఆత్మపూర్ణిగా చేసి వాడుకొనమని మా ప్రభును ప్రియరక్షకుడు యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఇక్కడ 30వ వచనంలో ఫినెహాస్ కనపడుతూ ఉంటున్నాడు. 30వ వచనంలో ఫినెహాస్ కనపడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 25వ అధ్యాయములో దీని యొక్క అసలు చరిత్ర మనకి కనపడతా ఉంటది. ఇక్కడ 28వ వచనంలో మరియు వారు అని అంటే ఇశ్రాయేలీల యొక్క లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పని ఇక్కడ కనపడతా ఉంటుంది. ఒకసారి మనము సంఖ్యాకాండము 25వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఈ ప్రస్తావన మనకి కనపడుతుంది. 25వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ప్రయాణంలో ఒక్కొక్క గ్రామాన్ని లేక ఒక్కొక్క పట్టణాన్ని, ఒక్కొక్క ఏరియాని దాటుకుంటూ వారు కనానులో ప్రవేశించాలి. వారి జీవిత ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణంలో ఇశ్రాయేలీలు కొన్ని సందర్భాలలో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, సనుగుతూ, దేవుని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు కూడా చూస్తూ, ఒక్కొక్కసారి నాయకులైనటువంటి పెద్దల మీద కూడా తిరుగుబాటు చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చినారు ఇశ్రాయేలీల ప్రజలు. ఆ కోవలో వారు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు వారి ప్రయాణంలో ఇక్కడ ఒక స్థలానికి వచ్చారు. ఆ స్థలం పేరేంటంటే షిత్తీము అనే స్థలంలోనికి వచ్చిన తర్వాత ఈ షిత్తీములో వారు మళ్ళీ అక్కడ నివాసం చేస్తున్నారు. అక్కడ దిగి ఉన్నారు. అంటే యాత్రలో ఉన్నారు కాబట్టి, ప్రయాణంలో ఉన్నారు కాబట్టి, కంటిన్యూగా వెళ్ళలేని పరిస్థితులు కాబట్టి అక్కడక్కడ వారు ఆగుతూ వచ్చారు. అలా ఆగిన సందర్భంలో ఈ మోయాబు అనే ఆ యొక్క తెగకు సంబంధించిన వారితో ఇశ్రాయేలీల యొక్క పెద్దలలో లేకపోతే ఇశ్రాయేలులో కొంతమంది పురుషులు ఈ మోయాబుకు సంబంధించినటువంటి స్త్రీలతో అక్కడ పాపం చేయటము ప్రారంభించినారు. ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన విషయాలు ఏంటంటే, ఈరోజు మన ధ్యానాంశము పాపము, దాని యొక్క పరిహారము లేక ప్రాయశ్చిత్తం. ఈ 2 విషయాలను మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ పాపము కనపడతా ఉంది. ఆ పాపానికి పరిహారము లేక ప్రాయశ్చిత్తం ఎలా జరిగిందో ఈ 25వ అధ్యాయంలో అన్ని విషయాలు కానీ మనం ఆలోచన చేస్తే, లేక అన్ని వచనాలు మనం చదువుకుంటే దీనికి టోటల్ గా సొల్యూషన్ మనకి కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపం ఏంటి అని ఒకసారి
మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 1వ వచనంలో వారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన భయంకరమైన పాపములలో ఒకటి, వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఇది ఆజ్ఞలలో కూడా మనం చూస్తాం. వ్యభిచారం చేయకూడదు అని. కనుక దేవుని ఆజ్ఞను ఇశ్రాయేలీలు అతిక్రమించిన వారుగా కనపడతా ఉన్నారు. అప్పటికి ధర్మశాస్త్రము రాకపోయినప్పటికీ ఇది పాపముగా దేవుడు ఎంచాడు వ్యభిచారాన్ని. కనుక వీరి విషయంలో తప్పిపోయిన వారుగా ఉన్నారు. వారు మోయాబు స్త్రీలతో వ్యభిచారం అనే పాపములో ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఉన్నారు. అది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. పాపము ఇక్కడ కనపడతా ఉంటుంది. రెండవదిగా అక్కడ మనం చూస్తే 2వ వచనంలో ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. రెండవది, అన్య ప్రజలతో కలిసి వారు భోజనము చేస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. తమ దేవతలకు, ఆ దేవతల బలులకు ప్రజలను పిలువగా అంటే అక్కడ వారికి బలి అర్పించినది ఇశ్రాయేలు ప్రజలు దానిలో పాలి భాగస్థులైనారు. అది పాపముగా ఎంచబడింది. బలి అర్పించిన వాటిని లేక ఇతర దేవతలకు బలి అర్పించిన వాటిని వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. తర్వాత ఇంకా చూస్తే వారి దేవతలకు నమస్కరించినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు నిర్గమాకాండములో దేవుడు ఆజ్ఞాపించాడు. చూద్దాం ఒకసారి నిర్గమాకాండము 20వ అధ్యాయము చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనంలో దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొకడు లేడని ప్రభు సెలవిస్తూ ఉంటే, ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞగా నేనే దేవుడిని ప్రభు చెప్తూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపములలో రెండవదిగా మనం ఇక్కడ ఏం చూస్తామంటే, అక్కడ మోయాబు సంబంధించినటువంటి ఆ స్త్రీలు వారి దేవతలకు బలులు అర్పించి, ఆ అర్పించిన వాటిల్లో వీళ్ళు కూడా కలిసి వాళ్ళతో పాటు భోజనం చేస్తూ తర్వాత ఆ దేవతలకు నమస్కరించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఆ ఆజ్ఞను అతిక్రమించిన వారుగా కనపడతా ఉంటున్నారు. దేవుని ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే దేవుడును అని ప్రభు సెలవిస్తా ఉంటే అది తప్పిపోయిన వారు. 4వ వచనం కూడా చదువుతున్నా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు అని ఆజ్ఞలు వారికి జారీ చేయబడితే, ఇశ్రాయేలు ప్రజలు వారి జీవిత యాత్రలో, వారి ప్రయాణములో వారు చేసినటువంటి పాపము ఇక్కడ కనపడతా ఉంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారుగా కనపడతా ఉంటున్నారు. తర్వాత సంఖ్యాకాండము 25వ అధ్యాయము 3వ వచనంలో కూడా అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. వారి మీద
యెహోవా కోపము రగులుకుంది. ఇక్కడ మోయాబీయుల దేవత బయలుపోయారు. సో దానితో వీరు కలిసి ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. ఇంకా అక్కడ చూస్తే వీళ్ళు అన్యాచారములలో వారు లీనమైపోయినట్లుగా, అన్యమైనటువంటి ఆచారములో ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ ఉన్నట్లుగా ఈ విషయాలన్నిటిని బట్టి చూస్తే మనకి అర్థమవుతా ఉంది. కనుక ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పిన వారిగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్న వారిగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను వారు అతిక్రమించే వాళ్ళుగా కనపడతా ఉంటున్నారు. ఈ విధముగా ఇశ్రాయేలు ప్రజలలో పాపము ఉండుటను బట్టి దేవుడు వారి మీద కోపగించినాడు. దేవుని యొక్క కోపము ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి 3వ వచనం, అట్లు ఇశ్రాయేలీయులు బయలుపేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. వారు బానిసత్వంలో ఉండగా, వారు వెట్టి చాకిరి చేస్తూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు పెట్టే ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు బానిసత్వంలో నుండి, ఆ వెట్టి చాకిరిలో నుండి తన బిడ్డలను బయటికి తీసుకొని వస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఇక్కడ ప్రయాణములో, వారి యాత్రలో ఇక్కడ దేవునికి వ్యతిరేకముగా వారు ప్రవర్తిస్తూ, జీవిస్తూ, పాపము చేస్తూ దేవుని యొక్క కోపానికి గురి అవుతూ ఉన్నారు. దేవుని యొక్క కోపానికి వారు గురి అవుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి 4వ వచనములో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ప్రజల అధిపతులందరితో తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పాను. ఇక్కడ పరిష్కారము మనం చూస్తూ ఉంటున్నాం, పరిహారాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో దేవుని యొక్క కోపము చాలా భయంకరంగా ఉంటది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఒక మాట మనం చదువుకుందాం. 90వ కీర్తనలో 90వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 7-8 వచనాలలో 90వ కీర్తన 7-8 వచనాలు, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. దేవుని యొక్క కోపం ప్రజల మీదకి వస్తే ఆ కోపాన్ని ఎవరు భరించలేరు. చాలా ఆయన కోపం చాలా తీవ్రమైనది. అంత కోపం దేవునికి వస్తుంది. అక్కడ రాయబడింది, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితమే. దేవుని యొక్క ఉగ్రతకు, కోపానికి ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ గురవుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఇప్పుడు కోపగించి పరిష్కారము చెప్తా ఉన్నాడు. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో ఇక్కడ మోషేతో విషయాన్ని చెప్తా ఉన్నాడు. 4వ వచనంలో, మోషే, ప్రజలు పాపం చేస్తూ ఉన్నారు, ప్రజలు వ్యభిచారం చేస్తూ ఉన్నారు, ప్రజలు నన్ను కాకుండా వేరే వాటిని పూజిస్తా ఉన్నారు, ఇది నాకు కోపాన్ని తెప్పిస్తా ఉంది. ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ ప్రజల అధిపతులను అందరిని తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోతుంది. ఈ కోపం తొలగిపోవాలంటే, వారి మీద నుండి కోపం ప్రక్కకి రావాలని అంటే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజలలో ఉన్నటువంటి అధిపతులను తీసుకొని వచ్చి, ఈ పాపం చేస్తున్న వారిని తీసుకొని వచ్చి సూర్యునికి ఎదురుగా
వారిని ఉరితీయమని చెప్తా ఉన్నాడు. అప్పటికే దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది. 5వ వచనం, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పేరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలెనని చెప్పాను. ఇశ్రాయేలు పెద్దలను పిలిపించాడు. ఎవరైతే ఈ బయల్పేరు అనే మోయాబీయుల దేవతలతో కలుసుకొని ఉన్నారో వారిని అందరినీ కూడా చంపాలి అని మాట్లాడుతూ ఉండగా, విషయాన్ని చెప్తూ ఉండగా, ఇంతలో అక్కడ జరిగిన మరొక విషయం ఏంటంటే, ఆ కింద వచనంలో రాయబడింది 6వ వచనంలో, అక్కడ ఇశ్రాయేలీయుల పెద్దలు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, మోషే ఉన్నాడు. అందరూ ఉన్నటువంటి వారందరి సమక్షంలో జరిగిన ఒక సంఘటన, ప్రత్యక్షంగా జరుగుతున్న ఒక సంఘటన 6వ వచనంలో చూడండి. ఇదిగో, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఓ ప్రక్కన పాపం జరుగుతూ ఉంది. ఆ పాపానికి శిక్ష, దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చి, వారిలోనికి తెగులు వచ్చి వారు ఎంతో నష్టపోయే పరిస్థితి వస్తే, ఆ సందర్భంలో అందరి సమక్షములో అందరూ చూస్తూ ఉండగా ఇశ్రాయేలులలో ఒకడు ఒక అన్య స్త్రీని తీసుకొని పాపం చేయటానికి వాడు గుడారంలోనికి వెళుతూ ఉన్నట్లుగా ఇక్కడ రాయబడింది. ఎంత ధైర్యం అండి వీడికి! ఓ ప్రక్కన దేవుని కోపానికి గురవుతా ఉంటే, మరొక ప్రక్కన వీడు పాపం చేయటానికి తావిస్తున్నాడు, పాపం చేయటానికి అవకాశం ఇస్తున్నాడు, పాపం చేయటానికి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఎంత డేర్ వీడికి, ఎంత ధైర్యం! అందరి సమక్షంలో అందరూ చూస్తూ ఉండగా ఇశ్రాయేలులో ఒకడు మిద్యాను స్త్రీని తోడుకొని పాపం చేయటానికి వాడు ముందుకు వస్తుంటున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇక్కడ మనము చూద్దాం. ఇప్పుడు దీనికి రెమెడీ ఏంటి, దీని పరిష్కారం ఏంటి, దీనికి పరిహారం ఏంటి, ప్రాయశ్చిత్తం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇలా ఒకడు అక్కడ స్త్రీని తీసుకొని పాపం చేయటానికి వెళ్తూ ఉన్నప్పుడు, వ్యభిచారం చేయటానికి వెళ్తూ ఉన్నప్పుడు అందరి సమక్షంలో అక్కడ ఒక పర్సన్ మనకి కనపడతాడు. ఆ పరిహారం చేసినటువంటి పర్సన్ ఎవరంటే 7వ వచనం చూడండి. 7వ వచనం, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసు అది చూచి, అది ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాయశ్చిత్తం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే, పరిహారము చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఫినెహాస్. కొన్ని మాటలు ఇక్కడ ఫినెహాసులో నుండి మనము చూద్దాం. మొట్టమొదటగా ఇశ్రాయేలులో ఒకడు పాపం చేసే ఆ పరిస్థితిని కన్నులారా చూస్తున్నాడు ఫినెహాస్. పాపం తన కళ్ళ ముందు కనపడతా ఉంది. తన కళ్ళ ముందు వ్యభిచారం అనే పాపం కనపడతా ఉంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అనే పాపం కనపడతా ఉంది. ఇంతవరకు మనము పాపము అంటే ఏంటో చూసాం. ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాన్ని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. మోయాబు స్త్రీలతో పాపం చేసినట్లుగా, వారి దేవతలతో కలిసినట్లుగా, వాటికి నమస్కరించినట్లుగా, వాళ్ళతో కలిసి భోజనం చేసినట్లుగా, చేయకూడని పాపాన్ని వాళ్ళు చేసినట్లుగా ఇక్కడ కనపడతా ఉంది. అదే సమయంలో వారు దేవుని యొక్క కోపానికి గురవుతున్నారు. ఒక స్త్రీని ఇశ్రాయేలులో ఒకడు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ సందర్భాన్ని ఫినెహాసు చూస్తూ ఉన్నాడు. తన కళ్ళ ముందు పాపం జరుగుతూ ఉంటే చూసి ఫినెహాసు సహించలేకపోతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి మనం కూడా ఆలోచన చేద్దాం. మన ముందు ఈ టైపు సిన్ మనకు కనపడకపోవచ్చేమో, కానీ మన కళ్ళ ఎదుట అనేక రకాలైనటువంటి పాప సంబంధమైన కార్యాలు కనపడుతూ ఉంటున్నప్పుడు మనము చూస్తూ, నాకెందుకులే, ఇది నాకు సంబంధించింది కాదు అని మనము మౌనముగా ఉంటే
పరిష్కారం జరగదు. ఇక్కడ మనము ఆలోచన చేద్దాం. మన సంఘాలలో, మన ఏరియాలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పనిని మనం జరుగుతున్నప్పుడు మనం చూసి ఇది నాకెందుకులే అని మనము ప్రక్కగా వెళ్ళిపోతూ ఉన్నామా పట్టించుకోకుండా? అయితే మనం అలా వెళుతున్నామేమో, కానీ ఇక్కడ ఫినెహాసుని మనం చూస్తూ ఉంటున్నాం. ఫినెహాసు అహరోను మనవడుగా మనకి కనపడతా ఉంటున్నాడు. ఎలియాజరు కుమారుడని ఇక్కడ రాయబడింది. యాజకత్వం అహరోనికి ఇవ్వబడింది. ఇక్కడ ఫినెహాసు నంబర్ 1 ఆయన పాపాన్ని చూస్తా ఉన్నాడు. చూసిన తర్వాత అక్కడ ఆయన గురించి మరొక మాటను మనం చూస్తా ఉన్నాం. చూడండి 7వ వచనంలో, యాజకుడు అహరోను మనవడుని ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూసి, నంబర్ 1 ఫినెహాసు పాపాన్ని తన కళ్ళతో చూశాడు. చూసిన తర్వాత రెండవదిగా ఏం చేసినంటే సమాజములో నుండి లేస్తూ ఉన్నాడు. మనం కూడా ఆలోచన చేద్దాం. ఫినెహాసు వలె పాపాన్ని పరిహరించటానికి, పాపానికి ప్రాయశ్చిత్తం కలుగ చేయటానికి, ఆ పాపాన్ని లేకుండా చేయటానికి మనము కూడా తెలుసుకోవాలి కదా. మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగ చేయటానికి ఫినెహాసు వలె మనం కూడా లెగవాలా. ఒక ఫినెహాసు వలె మనం కూడా సిద్ధపడదాం. దేని కొరకంటే ప్రాయశ్చిత్తం చేయటానికి, దేనిని పాపము నుండి మానవులను విడిపించటానికి, ప్రాయశ్చిత్తం చేయటానికి మనము కూడా ప్రయాసపడవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఒక ఫినెహాసు స్థానములో నీవు నేను కూడా ఉండాలి. ఫినెహాసు ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయటానికి లెగుస్తూ ఉన్నాడు ఇక్కడ. కనుక ఒకటి, పాపాన్ని చూసి ఆ ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన అక్కడి నుండి సిద్ధపడతా ఉన్నాడు. లేచి 3వది చూస్తే 8వ వచనంలో, సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి వెళ్ళి అనే మాట మనం చూస్తుంటున్నాం. 3వది, ఆయన దేనిని చేత పట్టినాడంటే ఈటెను చేత పట్టాడు. కత్తిని, ఖడ్గాన్ని ఫినెహాసు ఇక్కడ చేత పట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపాన్ని పరిహరించాలంటే ఖడ్గాన్ని వాడాలా, కత్తిని వాడాలా. ఏ వ్యక్తి అయితే పాపం చేస్తున్నాడో ఆ వ్యక్తిని మనము ఖండించాల, ఆ పాపాన్ని ఖండించాల. కనుక ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఫినెహాసు ఖడ్గాన్ని, ఈటెను చేత పట్టాడు. కానీ అయితే నేడు మనము చేత పట్టుకోవాల్సింది కత్తిని కాదు. ఫిజికల్ గా ఉన్నటువంటి ఈ కత్తిని మనము చేత పట్టకూడదు. మనము చేత పట్టుకోవాల్సినది, దేవుని వాక్యము మనకేం సెలవిస్తుందంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మనము దేనిని చేత పట్టాలి అని ఒకసారి ఆలోచన చేస్తే, పాపాన్ని ఖండించాలంటే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే దేవుని బిడ్డగా మనము దేనిని చేత పట్టాలంటే 12వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆనాడు ఫినెహాసు ఫిజికల్ గా కత్తిని చేతబడితే, నేడు మనము చేత పట్టవలసింది ఏంటంటే వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేత పట్టుకోవాలి. పాపానికి ప్రాయశ్చిత్తం కలుగ చేసేది ఏంటంటే వాక్యము ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది. వాక్యము ఒక వ్యక్తిని పాపములో నుండి పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. నీవు నేను మనందరము కూడా దేవుని వాక్యాన్ని విని మన జీవితాలను మార్చుకున్నాం కదా. ఒకప్పుడు పాపంలో ఉన్న వారమే, కానీ దేవుని వాక్యం అనే ఖడ్గం ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో అది మన హృదయంలోనికి దూసుకుపోయింది. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న పాపమంతా కూడా బయటికి వెళ్ళటానికి కారణమైంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ
ఫినెహాసులో నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, ఒకటి, ఆయన కళ్ళ ముందు పాపం కనపడింది, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి తను సిద్ధపడ్డాడు. మూడవది, కత్తిని చేతపట్టి ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ ఖడ్గము అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం, ఈ బైబిల్ని మనము చేత పట్టవలసిన వారు అనుకుంటున్నాం. మన చేతిలో ఖడ్గం అనే బైబిల్ ఉండాలా. ఈ బైబిలే బ్రతుకులను మార్చేది, ఈ బైబిలే జీవితాలను మార్చేది. మరొక మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా మరొక మాట మనం చదువుకుందాం. చూడండి, 17వ వచనం చదువుతున్నా. ఎఫెసీ 6:17 ఉన్నటువంటి మాట, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని దేవుని బిడ్డలు ధరించాలి. అంతేకాని దేవుడు మనల్ని కత్తులు పట్టుకొని తిరిగి మళ్ళీ ఫిజికల్ గా వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం పట్టుకొని ప్రజల యొద్దకు వెళ్ళాల పాపం పరిహరించడానికి. నేడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా పాపంలో ఉన్నారో, నేటి ఈ కాలంలో కూడా అనేక మంది పాపములో కొనసాగుతూ ఉన్నారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి, ఆ పాపముల నుండి ప్రజలను బయటికి తీసుకురావటానికి ఒక ఫినెహాసు వలె నీవు నేను సిద్ధంగా ఉందామా? పాపం మన కళ్ళ ముందు కనపడుతోంది. పాపం చేసేవాళ్ళు మన ఎదుట ఉన్నారు. అది సంఘమా, అది కుటుంబాలా, అది సమాజమా, అది ఎక్కడైనా కానీ మన కళ్ళ ముందు అంటే ఆనాడు ఇశ్రాయేలు చేసిన మోయాబు ఆ టైపే కాదు, అది ఏ టైప్ అయినా కానీ పాపంలో ఉన్న ప్రజలను మనం చూస్తున్నప్పుడు వారిని ఆ స్థితిలో నుండి బయటికి తీసుకురావటానికి మనం కూడా ప్రిపేర్డ్ గా ఉండాలా, సిద్ధపడాలా, లెగవాలా. ఫినెహాసు వల్లే లేచి ఖడ్గాన్ని చేతపడదాం. ఆ ఖడ్గము వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనము చేత పట్టవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఆ విధంగా ఫినెహాసు ఈ ఖడ్గాన్ని చేతబట్టి ఆ జరిగినటువంటి సంఘటన అక్కడ ఏంటంటే, వారు ఇశ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని తీసుకొని వెళ్ళిండ్రు కదా, పడక గదిలోనికి వెళ్ళగా ఇప్పుడు ఫినెహాసు ఆ స్థలంలోనికి వెళ్తున్నాడు. చూడండి, ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలుల నుండి తెగులు నిలిచిపోయాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ తెగులు పాపానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు తెగులు వస్తుందంటే, ఎందుకు దేవుని కోపానికి గురవుతున్నారంటే, రీజన్ ఒకటే, పాపం, సిన్. ప్రతి మానవుడు కూడా పాపంలో ఉన్నాడు. పాపము రకరకాలుగా ఉన్నాయి, రకరకాల విధానములో పాపము విస్తరిస్తూ ఉంది. ఆ పాపానికి శిక్షగా ఇశ్రాయేలు మీదకి తెగులు వచ్చింది. అయితే మనము ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకుందాం. మన సంఘాలలో ఎందుకు మన సంఘాలు బలహీనం అవుతున్నాయి? ఎందుకు మన కుటుంబములలో శోధనలకు గురవుతా ఉన్నాం? పాపము మన సంఘములోనికి ప్రవేశించిందా? మన కుటుంబాలలోనికి ప్రవేశించిందా? అటైతే దేవుడు మన మీద కోపిస్తున్నాడు. తెగులు అనే శిక్షను మన మీదకు పంపిస్తున్నాడు. ఆ తెగులు అనే శిక్షకు గురి కాకుండా ఉండాలి అని అంటే ఫినెహాసు వల్లే మనం సిద్ధంగా ఉండాలా. పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేయటానికి ఆత్మ ఖడ్గాన్ని మనము చేతపట్టవలసిన వారముగా వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఆ జీవితంలో మనము చేత పట్టుకోవాల్సింది ఆత్మ ఖడ్గాన్ని మనం చేతపడదాం. ఆ తర్వాత ఒకటి, వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేతపట్టాలి పాపం పరిహారం చేయటానికి. రెండవ మాటగా మనం చూద్దాం, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనములో ఉన్న ఒక మాట చదువుదాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఒకటి, వాక్యాన్ని బయటికి తీసుకురావాలి, వాక్యాన్ని వెదజల్లాలా. రెండవది, ప్రార్థన కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు లేచి రేయి మొదటి జామున
నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో మన మనవులను తెలియపరచుకోవాల్సిన వారు ఉంటున్నాం. అప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం కనపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఫినెహాసు పాపానికి ప్రాయశ్చిత్తం కలిగి చేసేవాడిగా కనపడతా ఉంటున్నాడు. ఖడ్గాన్ని చేతబట్టి దాని ద్వారా వాళ్ళిద్దరును దూసిపోయినట్లుగా ఎప్పుడైతే పొడిచాడో అక్కడ రాయబడింది, తెగులు నిలిచిపోయాను. కనుక పాపాన్ని ఆపగలమా? మనం మొత్తాన్ని కంట్రోల్ చేయలేకపోవచ్చేమో, కానీ మనకు సాధ్యమైనంతగా మన ఎదుట ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే పాపములో కొనసాగుతూ ఉన్నారో, వారిని ఆ పాపములోనే చనిపోయి వాళ్ళు నరకానికి వెళ్ళనీయకుండా వారిని దేవుని వైపు మనం మరలించగలమా? మరలించటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేద్దాం. వాక్యం అనే ఖడ్గాన్ని చేతబట్టి దేవుని వాక్యాన్ని వారికి బోధిద్దాం. ఈ విధముగా ఫినెహాసు వాళ్ళు దూసిపోయినట్లు పొడిచినప్పుడు అక్కడ వారిని ఆ తెగులు ఆగిన తర్వాత ఇప్పుడు ప్రభు ఫినెహాసుని గురించి మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనము చూద్దాం. చూడండి, ఈ తెగులు ఇశ్రాయేలులో 24,000 మంది చనిపోవటానికి కారణమైంది. ఈ పాపం, వారు చేసిన పాపం, అది వ్యభిచారమైన, మోయాబు రాండ్రతో కలిసి భోజనం చేసేదైనా, అన్య దేవతలకు సంబంధించి వారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ పని వారికి వాళ్ళు 24,000 మంది ప్రాణం పోవటానికి కారణమైంది. అయితే ఆ విధంగా ఆ పాపం ఎప్పుడైతే ఆఫ్ చేయబడిందో, అక్కడ ఆ తెగులు ఆగిపోయిందో, ఇప్పుడు మోషేతో దేవుడు చెప్తున్న మాట చూడండి, 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయాను. దేవుడు ఏదైతే ఓర్చుకోలేకపోతున్నాడో అది ఫినెహాసు కూడా ఓర్వలేకపోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. అవును, వ్యభిచారాన్ని దేవుడు ఓర్వలేకపోతా ఉన్నాడు. తనను కాకుండా, దేవునిని కాకుండా అన్య దేవతలతో భోజనం చేయటము, అన్య దేవతలను ఆచరించే అట్లా అర్పించిన వాటితో కలిసి భోజనం చేయటం దేవుడు ఓర్వలేకపోతా ఉన్నాడు. ఆ పాపాన్ని ఆయన సహించలేకపోతుంటే ఫినెహాసు కూడా దాన్ని ఓర్వలేకపోయినాడు. కనుక నేను ఓర్వలేకపోయిన దానిని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అట్టయితే మనం ఎలా ఉన్నాం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు ఏదైతే సహించలేకపోతున్నాడో, ఓర్వలేకపోతున్నాడో, ఏదైతే అసహించుకుంటున్నాడో, దేవుని బిడ్డలముగా నీవు నేను కూడా వాటిని అసహించుకుంటూ ప్రాయశ్చిత్తం చేసే వాళ్ళంగా కనపడుతుంటున్నామా? కనుక ఫినెహాసులో 4వదిగా మనం 1, పాపాన్ని చూసిన వాడిగా ఉన్నాడు, సహించలేకపోతున్నాడు, రోషం కలిగిన వాడిగా కనపడతా ఉన్నాడు. ఫినెహాసు ఆ పాపాన్ని పరిహారం కలిగించడానికి సిద్ధపడతా ఉన్నాడు, లేచాడు. 3వది ఈట చేత పట్టాడు. 4వది దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు కూడా ఓర్వలేకపోతూ ఉన్నాడని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అపొస్తల కార్యములు 17వ అధ్యాయంలో కూడా అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. అపొస్తల కార్యములు 17వ అధ్యాయము, అపొస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఈయన సువార్తలో ఉండగా మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు ఏథెన్స్ లో అక్కడ మనం చూస్తే 17వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోను భక్తిపరులైన వారితోను ప్రతిదినము సంత వీధిలో ఇక్కడ తర్కిస్తూ వస్తున్నాడు. ఈ 16వ వచనం కూడా, పౌలు ఏథెన్స్ లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిన్నుట చూచి నందున దేవుని ఆత్మ పరితాపము పట్టలేకపోయినను. 17:16లో అపొస్తల కార్యములు 17:16లో పౌలు కూడా ఏథెన్స్ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఆ పట్టణమంతా విగ్రహములతో నిండిపోయినప్పుడు అక్కడ రాయబడిన మాట, దేవుని ఆత్మ పరితాపము పట్టలేకపోయినాడని రాయబడింది. తట్టుకోలేకపోయినాడు. ఇక్కడ ఫినెహాసు తట్టుకోలేకపోయినాడు. అక్కడ పౌలు కూడా తన ఎదుట పరిస్థితులు బాగలేనప్పుడు, ఆ ప్రజల పాపంతో నిండినప్పుడు ఆయన ఓర్వలేకపోతా ఉన్నాడు, తట్టుకోలేకపోతున్నాడు, భరించలేకపోతా ఉన్నాడు. మనమైతే
పాపంలో ప్రజలు కొనసాగుతూ ఉంటే, పాపంలో ప్రజలు జీవిస్తూ ఉంటే, వారి విషయమైనటువంటి చింత, వారి విషయమైనటువంటి ఆలోచన మనకు ఓర్వలేని స్థితిని తీసుకొస్తుందా? ఆ ఆ ప్రసవ వేదన మనకు కలుగుతుందా లేదా? ఒక్కసారి మనము పరీక్షించుకోవాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. ఇంకా ఫినెహాసుని గురించి ప్రభు చెప్తున్న మాట అక్కడ మనం చదువుకుందాం. చూడండి, 13వ వచనం చదువుతున్నాం. అది నిత్యమైన యాజక నిబంధనగాను అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండేను. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడు. ఆసక్తిని గురించి ప్రస్తావించింది. ఒకటి, పాపాన్ని చూస్తూ ఉన్నాడు, తట్టుకోలేకపోయినాడు. రెండోది, సిద్ధపడుతున్నాడు దాన్ని పరిష్కారం చేయటానికి. మూడవది, ఖడ్గాన్ని చేతబట్టిన వాడుగా ఉన్నాడు. నాలుగవది, దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోతున్నాడు. ఐదవది, దేవుని విషయంలో ఫినెహాసు ఆసక్తి కలిగిన వాడిగా కనపడతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఉన్నటువంటి మనము కూడా ఏ విషయంలో మనము ఆసక్తిని కనపరుస్తా ఉన్నాం? పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసే విషయంలో ఫినెహాసు వలె మనం కూడా ఆసక్తి కలిగి ఉన్నామా? ఖడ్గాన్ని, వాక్యమైన ఖడ్గాన్ని చేతపట్టేదానికి ఆసక్తి కలిగి ఉన్నామా? మనం లేచి ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఆసక్తి కలిగి ఉన్నామా లేదా? ఒక్కసారి మనము పరీక్షించుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. కీర్తన గ్రంథం 69:9లో, కీర్తనలు 69:9లో, నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలముగా మనము కూడా, రక్షించబడిన మనము, దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి మనకుందా? దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి మనకున్నదా? తర్వాత రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనంలో కూడా క్షేమాభివృద్ధి కలుగు చేసే వాటి యందు ఆసక్తి కలిగి ఉన్నామా? క్షేమాభివృద్ధిని కలుగు చేసే విషయాలు ఏదైతే క్షేమమో వాటి పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలా. దేవుని బిడ్డలముగా మనము కలిగి ఉన్నామా లేదా? ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని ఇంటి పట్ల, సంఘము పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలా? దేవుని మందిరం విషయంలో మనం తృష్ణ కలిగి ఉండాలా? సంఘాన్ని కాపాడుకునే విషయంలో, సంఘాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో, సంఘాన్ని జాగ్రత్తగా పోషించే విషయంలో ఒకటి ఆసక్తి కలిగి ఉండాలా? క్షేమాభివృద్ధి కలిగి చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కూడా మనము ఆసక్తి కలిగిన వారముగా ఉండాలా? తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58లో కూడా ప్రభు కార్యాభివృద్ధిలో కూడా మనము ఆసక్తి కలిగి ఉండాలా. ప్రభు కార్యాల పట్ల దేవుని బిడ్డలున్నటువంటి మనము ఆసక్తి కలిగి ఉన్నామా? ఫినెహాస్ అయితే దేవుని కార్యం అక్కడ చూస్తా ఉంటున్నాం, ప్రాయశ్చిత్తం కలిగి చేసే దాంట్లో ఆసక్తి కలిగిన వాడిగా కనపడుతున్నాడు. కనుక నీవు నేను మనందరము కూడా ఈ దేవుని కార్యాలలో ఆసక్తి కలిగి ఉందాం. గలతీ 4:18లో అక్కడ మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉన్నామా లేదా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. తీతు 2:14లో సత్క్రియలు చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి. కనుక ఫినెహాసు దేవుని విషయంలో, దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడుగా మనకి కనపడతా ఉంటున్నాడు. ఎన్ని మాటలు నేర్చుకున్నామంటే, పాపాన్ని చూసి ప్రక్కకి వెళ్ళలా, సైలెంట్ గా ఉండాల. ఫినెహాస్ పాపాన్ని చూసిన వాడుగా కనపడుతున్నాడు. రెండవది, పరిష్కారం చేయటానికి ఆ స్థితి నుండి లేచి సిద్ధపాటు కలిగిన వాడుగున్నాడు. మూడవది, ఖడ్గాన్ని చేతపట్టిన వాడుగున్నాడు. నాలుగవది, అక్కడ దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోతా ఉన్నాడు. దేవుని మందిరం విషయంలో, లేకపోతే దేవుని పట్ల, దేవుని విషయంలో ఫినెహాసు ఆసక్తి కలిగిన వాడుగా కనపడతా ఉంటున్నాడు. ఆ విధముగా పాపాన్ని పరిహరించిన ఫినెహాసుకి దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. చూడండి, 12-13 వచనాలు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.
ఇశ్రాయేలుల నిమిత్తము ఇక్కడ ప్రాయశ్చిత్తం చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలులు పాపములో ఉండగా, వ్యభిచారం అనే పాపములో ఉండగా, అక్కడ వేరే మోయాబు వారి దేవతలతో కలిసి పాపం చేస్తూ ఉండగా ఈయన ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తము చాలా ప్రాముఖ్యమైనది. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలను ఆ పాపము నుండి విడిపించి వారి మీదకి తెగులు రాకుండా తెగులును ఆపిన వాడుగా కనపడతా ఉంటున్నాడు. అటైతే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మోయాబులో లేకపోతే షిత్తీములో అక్కడ దేవుడు వారి మీద ఉన్న తెగులను, ఫినెహాసు దేవుడు పంపించిన తెగులు తప్పించినాడు. అయితే ప్రపంచము పాపములో ఉంది, ప్రపంచం పాపములో కొనసాగుతూ ఉంది. అయితే పాపానికి వచ్చే జీతం మరణం. ఇది రెండవ మరణం, చాలా భయంకరంగా ఉంటది. ఆ మరణము నుండి తప్పించటానికే ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య ఆ పరలోకం నుండి నీ కొరకు నా కొరకు ఈ లోకాన్ని దిగి వచ్చి ఆయన మన పాపమంతా తన మీద వేసుకొని కలువరి శిలువలో మన కొరకు ఆయన చనిపోయినాడు. తన రక్తం అంతటిని చిందించి ఉన్నాడు. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉన్నాడు. మన పాపములకు పరిహారముగా ప్రభు ఉన్నాడు. ఆయన రక్తం మన పాపముల నుండి మనలను విమోచించింది కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరిచేదిగా కనపడతా ఉంది. ప్రభు దగ్గరికి వచ్చి నేను పాపిని, నా పాపములను క్షమించమని ప్రభు దగ్గర మన పాపములను ఒప్పుకున్నప్పుడు ప్రభు మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేసేవాడుగా ఉన్నాడు. 10:9 రోమీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపినని నీ హృదయం మందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు, పాపము నుండి విమోచించబడతావు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి దేవుడు మనలను పవిత్రపరిచేవాడుగా కనపడుతున్నాడు. పాపం మనకి ప్రాయశ్చిత్తము క్రొత్త నిబంధనలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తే. వాక్యం వింటున్న వారి గృహములలో ఇంకా ఎవరైనా ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడైనా ఈ క్షణంలోనైనా ఈ వాక్యము ద్వారా ఫినెహాసు ఏ విధంగా పాపానికి ప్రాయశ్చిత్తము కలుగ చేసి ఆ ప్రజలను ఆ తెగులు నుండి తప్పించాడో, ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగ చేసి మన పాపం నుండి విమోచించి దేవుడు మనకి నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ విధముగా ప్రాయశ్చిత్తం చేసినటువంటి ఫినెహాసుకి దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు తన బిడ్డలను దీవిస్తున్న విధానము ఇక్కడ కనపడుతుంది. ఏంటంటే 12వ వచనములో, నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. నిత్యమైన యాజక ధర్మాన్ని ఫినెహాస్కి ఇచ్చాడు. అహరోను కుటుంబానికి బ్లెస్సింగ్ ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. దేవుడు ఆ స్థితిని వారికి ఫినెహాస్కి అనుగ్రహిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా దేవుని కోసం మనం నిలబడినప్పుడు, దేవుని పనిలో మనం వెళ్తున్నప్పుడు, దేవుని కోసం కష్టపడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు కదా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. ఎంత ప్రయాసపడిన ఫినెహాస్ని ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడా? నీకు నాకు ఆ దీవెన ఇవ్వడా? ఇస్తాడు. నిత్య నిబంధనగా, సమాధాన నిబంధన ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. సమాధానాన్ని ఫినెహాస్కి ఇచ్చాడు, యాజకత్వాన్ని ఫినెహాస్కి ఇచ్చాడు. ఆయన ఒక యాజకుడిగా ఇశ్రాయేలు ప్రజల్లో కనపడతా ఉంటున్నాడు. తర్వాత కాలంలో కూడా యెహోషువ కాలంలో కూడా ఫినెహాస్ యాజకుడిగా ఎంత బ్లెస్సింగ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నేడు నీవు నేను మనందరం కూడా ఒక ఫినెహాస్ వలె చూద్దాం, చూసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి లెగుద్దాం. ఖడ్గం అనే బైబిల్ని, వాక్యాన్ని చేతబడదాం, ప్రార్థనను కలిగి ఉందాం. దేవుడు ఓర్వలేని దానిని ఓర్వకుండా ఉందాం. దేవుని విషయంలో ఆసక్తి కలిగి ముందుకు సాగుదాం, ప్రాయశ్చిత్తం చేద్దాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకి దయచేయును గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన పాలన్న గారికి, అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. వందనాలన్న.
అందరికీ వందనాలు. సందేశం అందించిన రమేష్ బ్రదర్ కు రమేష్ గారికి చక్కటి సందేశము వినవాల్సిన గురించి మన పాపం నుంచి ఎట్లా పరిహారం ఇచ్చినాడో ఇజ్రాయెల్ జనాంగం ఆ విధంగా మన ప్రభు మన కోసమై తన ప్రాణమే ఇచ్చి రక్షించినాడు కనుక ఆత్మ ఖడ్గము అని బైబిల్లో మధ్యవర్తిగా వచ్చినాడు. అదే విధంగా వినాశుడుగా మధ్యవర్తిగా ఉండి ఆయన పాపం నుండి శాపం పరిహారం ఇచ్చినట్లు మన ప్రభు మన పక్షంగా ఆయన నిలబడి వాక్యం అనే మనం హెచ్చరించబడి రక్షింపబడిన కనుక కొడుకులకు ప్రార్థన ఫలించినట్లు భాస్కర్ గారు దోమరికల్లు ప్రార్థన చేయండి బ్రదర్. భాస్కర్ ప్రార్థన చేశారు బ్రదర్. దమరాకుల భాస్కర్ చేస్తారు బ్రదర్. చేయండి బ్రదర్. ప్రియులారా, అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. కృపగల ప్రియ ప్రభువా, ఈ ప్రాతకాల సమయంలో నిన్ను ఘనపరుస్తుంటున్నాం. నీవు మా దేవుడవు, మా రక్షకుడవు, మా సంరక్షకుడవు, పోషకుడవు, కాపాడువాడవు, స్వస్థపరచువాడవు, ఆదరించువాడు, ధైర్యపరిచేవాడు. నిన్ను ఘనపరుస్తుంటున్నాం. ఈ ఉదయకాలపు వేళ మీరు అందించే వర్తమానంకై స్తోత్రాలు. నాయన ఫీనహాసు జీవితాన్ని మా ముందు ఉంచి ఎంతో మాదిరికరంగా ఉంచినందుకే స్తోత్రాలు చెందగలిస్తున్నాం. పాపాన్ని సహించువాడు కాడు, ప్రాయచిత్తం చేసినవాడు. ప్రభు, అలాగా నీవు మా కోసమై సిలువలో ప్రాయచిత్తం చేస్తే ఘనపరుస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, నిరీక్షణ, నిత్య జీవుకి స్తోత్రాలు. నాయన నిన్ను ఘనపరుస్తుంటున్నా ప్రభువా. మా సంఘాలలో, కుటుంబాలలో ఇలాంటి కార్యాలు లేకుండా, విగ్రహ పూజ లేకుండా, విగ్రహార్పితమైన తినకుండా, వ్యభిచార పాపాలు లేకుండా ప్రభావంలో పవిత్రపరిచి ప్రక్షాళనం చేయాలని ప్రార్థిస్తుంటున్నా. మీ వాక్యం సత్యమైనది, ఖచ్చితమైనది, నిత్యమైనది. ప్రభు, నిన్ను ఘనపరుస్తుంటున్నా. వాక్యం అందించిన మీ దాసుని బలమైన సాధనంగా చేసి అనేక స్థలాల్లో వాడుకుంటున్నదకే స్తోత్రం. ఇంకా విరివిగా వాడండి. వారి అక్కర్లు కొరతలు తీరుస్తూ సంతృప్తి సమృద్ధి కలిగించండి. ఈ వాక్యాన్ని విన్న ఒక్కొక్క సహోదరిని బలపరుస్తూ, సరిచేస్తూ, ఉజ్జీవపరుస్తూ, దిద్దుబాటు చేయుచు పురికొల్పాలని ప్రార్థిస్తుంటున్నా. ఈ కాన్ఫరెన్స్ నడిపిస్తున్న పెద్దలను బట్టి కూడా స్తోత్రాలు. ఇది కొనసాగునట్లుగా సహాయం చేయమని, అన్ని విషయాల్లో మహిమా ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ, మా ప్రియమైన ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన భాస్కర్ గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. మరి ఈరోజు అధ్యక్షత వహించవచ్చిన యేసుదాస్ గారు లేట్ గా వచ్చిందను నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నవాస్ గారికి వందనాలు చెప్తూ, మృతిగా ప్రార్థించిన రెడ్డమ్మన్న గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన పాట పాడిన యాకోబన్న గారికి, ప్రార్థించిన దిది యేసబు గారికి, ఆఖరిగా ప్రార్థించిన భాస్కర్ గారికి, వాక్యం ఇచ్చిన రమేష్ గారి చక్కటి సందేశం ఉదయకాలంలో మన పాప పరిహారం కోసం ఈ విధంగా పినహాసు ఇజ్రాయెల్ మధ్యవర్తిగా వచ్చి వాళ్ళు నడిపించినాడు. మన ప్రభు అయిన యేసు ప్రభు ఆయన మధ్యవర్తిగా వచ్చి మనకు పాపం ఆయనే ప్రాయశ్చిత్తం చేసినాడు కనుక చక్కటి సందేశం ఇచ్చిన బదరికి వందనాలు చెల్లిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్కు వందనాలు చెల్లిస్తూ మిగతా కార్యక్రమంలో బర్నబాస్ నడిపిస్తాడు. బర్నబాస్ వందనాలు. వందనాలు అంకుల్.